ఆధ్యాత్మిక మండలంగా నెలకొన్న దేవరపల్లి మండలం శ్రీ కమలానంద భారతి స్వాములు. దేవరపల్లిలో అఖిలాంధ్ర సాధు పరిషత్ మహోత్సవాలలో వీచేసిన పూజ్య శ్రీ కమలానంద భారతి స్వాములు మాట్లాడుతూ దేవరపల్లి మండలం ఆధ్యాత్మిక మండలంగా ఎదిగినదని మరియు గతంలో నేను పర్యటించినప్పుడు అంత ఆధ్యాత్మికత నెలకొనలేదు. ఇప్పుడు మండలం వ్యాప్తంగా హిందువులు స్వయం ప్రతిపత్తిగా అనేక నూతన దేవాలయాలు నిర్మించుకుని నిర్వహించుకుంటున్నారు మరియు రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను మరియు మండలం నుండి అధిక సంఖ్యలో హైందవ సంకరం విచ్చేసినారు. హిందువులు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల విశ్వ హిందూ పరిషత్ కన్వీనర్ బల్సు సత్యనారాయణ పాల్గొన్నారు. ఇటువంటి మహాత్ములందరూ కూడా అలాగే భూమానంద గిరి స్వామి వారు, అలాగే అమ్మ గురుదేవులు సర్వేశ్వరానంద గిరి స్వామి వారు ఎంత పరిచయం అంటే అన్నదో మనకి తెలియదు. ఇటువంటి జీవితాలన్నీ మార్పు చెందుతూ ఉన్నటువంటి ఈ జీవితాల్లో మహాత్ములందరూ కూడా ఏం చేస్తున్నారు, మనకి మంచి వాక్యాల్ని బోధ చేసి ఇది అశాశ్వతమైనటువంటి విషయాన్ని మనమే మన కళ్ళతో మన జీవితాలని ఎందరెందరో చూస్తున్నాం. భగవంతుడి సాహిత్యాన్ని పొందినటువంటి వారి మనం మాత్రం నిజమా? కానీ మనలో ఉన్నటువంటి అనిత్యమైనటువంటి శరీర భావనని, దేహ భావనని, ఇందాక చెప్పారే నీళ్ళలో నీళ్లు కదులుతున్నట్టుగా మనసు కదిలిస్తున్నటువంటి ఆ ఆకర్షణని వాటినన్నిటినీ దాటి మనల్ని ప్రకాశింపచేస్తూ జీవింపచేస్తున్నటువంటి ఆ పరమాత్మని మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే మనకి ఈ దేహాన్ని నమ్మం కాబట్టి భగవంతుడు కూడా ఒక రూపాన్ని ధరించి వచ్చి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఉపాసన చేసేటువంటి వారికి శక్తిని ఇవ్వడం కోసరం, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిని మనం పొందింపజేయడం కోసము సర్వాంతర్యామైనటువంటి ఆ ఆత్మశక్తి ఒక రూపాన్ని ధరించి వచ్చి మహత్తుల రూపంలో మనకి దర్శన స్పర్శలు ఇవ్వకపోతే మనం ఏమైపోయేవాళ్ళం. అందులో మనం పరుగులు పెట్టాలి. ఎప్పటికీ మనం గుర్తించాలి. మనం అటువంటి తత్వంలోనే శనగింజ ఎందులో ఊరితే దానికి రుచి దానికి వస్తుంది. ఆవకాయలో వేస్తే పుల్లగా ఉంటుంది, పంచదార రసంలో వేస్తే తీగా ఉంటుంది, వేప రసంలో వేస్తే చేతుగా ఉంటుంది. అలాగే మన మనస్సుని, మనకి ఇంత ఉన్నతమైన మానవ జన్మ కలిగినందుకు ఈ మనస్సుని మనం ఎందులో ఊరేయాలి? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఏ సంగమంలో మనం ఉండగలుగుతున్నాం, అది ఎంతవరకు ఉండాలి, దాని నుంచి మనం తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థితి పొందింపచేసేదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం ఏది నేను అని గుర్తించేటువంటి విషయాన్ని ఒక పాట ద్వారా మనకి మహాత్ములు అందించినటువంటి విషయాన్ని ఒకసారి మనం పాడుకొని ప్రసాదం హంస శివ సోహం పరమహంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమూహం హంస శివ సోహం శివోహం సోహం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.